ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతుంది. పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ క్రోధినామ సంవత్సరం కార్తీక మాసం దక్షిణాయనం శరత్ ఋతువు శుక్రవారం. తిథి సప్తమి. రాత్రి 9:07 వరకు. నక్షత్రం ఆశ్లేష. రాత్రి 8:48 వరకు. వర్జ్యం ఉదయం 9:06 నుంచి 10:46 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:18 నుంచి 9:04 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:07 నుంచి 12:52 వరకు. అమృతకాలం రాత్రి 7:07 నుంచి 8:48 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6:11. సూర్యాస్తమయం సాయంత్రం 5:21. ఈ రోజు విశేషం కార్తీక శుక్రవారం. కార్తీక శుక్రవారం అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన రోజని మనందరికీ తెలుసు. ఈ రోజున లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయని, ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని, దుఃఖాలు నశిస్తాయని, సంతోషం వెల్లివిరుస్తుందని భక్తుల విశ్వాసం. అయితే శుక్రవారం అమ్మవారికి ఎందుకు ఎంత ఇష్టమో దాని వెనుక ఉన్న పౌరాణిక కథ ఏమిటో చాలా మందికి తెలియదు. ఈ రోజున అమ్మవారిని ఎలా పూజించాలి, ఏ పూలు నైవేద్యాలు సమర్పించాలి, ఏ పొరపాట్లు చేయకూడదు అనే విషయాల గురించి మరింత వివరంగా తెలుసుకుందాం. ముందుగా అసలు శుక్రవారం పేరు ఎలా వచ్చిందో వివరంగా తెలుసుకుందాం. పురాణాల ప్రకారం రాక్షసులందరికీ గురువుగా శుక్రాచార్యుడు ఉండేవాడు. ఈయన పేరు మీదుగానే శుక్రవారం అనే పేరు వచ్చిందని చెబుతారు. శుక్రాచార్యుడి తండ్రి భృగు మహర్షి. భృగు మహర్షి బ్రహ్మదేవుని సంతానంలో ఒకరు. అంటే శుక్రాచార్యుడు లక్ష్మీదేవికి సోదరుడవుతాడు. అందుకే లక్ష్మీదేవికి శుక్రవారం అంటే ప్రీతికరమని, ఈ రోజున ఆమెను పూజించడం వలన ఆమె అనుగ్రహం లభిస్తుందని, భక్తుల కోరికలు తీరుస్తుందని విశ్వసిస్తారు. శుక్రవారం పూజా విధానం. శుక్రవారం రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవడం చాలా మంచిది. లక్ష్మీదేవిని పూజించడానికి ముందుగా స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. ఇంటిని శుభ్రం చేసుకుని పూజా మందిరంలో అమ్మవారి విగ్రహం లేదా చిత్రపటాన్ని ఉంచి పూలతో అలంకరించాలి. అమ్మవారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించడం చాలా ముఖ్యం. అగరబత్తీలు సాంబ్రాణి ధూపం వేయాలి. నెయ్యితో దీపం వెలిగించాలి. దీపారాధన లక్ష్మీదేవికి చాలా ఇష్టం. పుష్పాలు. అమ్మవారికి ఇష్టమైన పుష్పాలైన తామర పువ్వులు, మల్లె పువ్వులు, గులాబీలు, చామంతి పువ్వులు, జాజి పువ్వులు సమర్పించాలి. ఎర్రటి పువ్వులు అమ్మవారికి ఇంకా ఇష్టం. నైవేద్యం. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు పాయసం, పరమాన్నం, క్షీరాన్నం, పండ్లు, పూర్ణాలు, వడలు, లడ్డూలు, బెల్లం, పాలు, తేనె వంటివి సమర్పించాలి. లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీ స్తోత్రం, కనకదార స్తోత్రం వంటి స్తోత్రాలు పఠించడం వలన అమ్మవారి అనుగ్రహం శీఘ్రంగా లభిస్తుంది. మంత్రజపం. ఓం శ్రీ మహాలక్ష్మై నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వలన సకల సంపదలు ప్రాప్తిస్తాయి. శ్రద్ధగా మంత్రజపం చేయాలి. పైన చెప్పిన విధంగా లక్ష్మీదేవిని పూజించడం వలన అమ్మవారి కృప నిశ్చయంగా లభిస్తుంది. అలాగే శుక్రవారం రోజున కొన్ని పొరపాట్లు చేయడం వలన లక్ష్మీదేవికి కోపం వస్తుందని, దరిద్రం పట్టుకుంటుందని, దురదృష్టం వెంటాడుతుందని చెబుతారు. అవేంటో ఇప్పుడు మరింత వివరంగా తెలుసుకుందాం. శుక్రవారం రోజున మాంసాహారం తినకూడదు. మాంసాహారం తీసుకోవడం వలన తామసిక గుణాలు వృద్ధి చెందుతాయి. అందువల్ల శుక్రవారం నాడు మాంసాహారానికి దూరంగా ఉండాలి. మద్యం సేవించకూడదు. మద్యం మత్తులో చేసే పనులు అమ్మవారికి కోపం తెప్పిస్తాయి. సిగరెట్లు, బీడీలు వంటివి కాల్చకూడదు. ఇవి ఆరోగ్యానికి హానికరం. ఎవరిని తిట్టకూడదు. చెడు మాటలు మాట్లాడకూడదు. దుర్భాషలాడడం లక్ష్మీదేవికి అసహ్యం. ఇతరులతో కఠినంగా ప్రవర్తించకూడదు. ప్రేమ, దయ కలిగి ఉండాలి. అబద్ధాలు ఆడకూడదు. సత్యం పలకాలి. ఇతరుల వస్తువులు దొంగిలించకూడదు. ఇది పాపం. ఇతరులను నిందించకూడదు. తప్పు చేసిన వారిని క్షమించాలి. ఇతరులను చూసి అసూయపడకూడదు. అందరినీ సమానంగా చూడాలి. పైన చెప్పిన పొరపాట్లు చేయకుండా ఉండడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు. అలాగే శుక్రవారం రోజున లక్ష్మీదేవి వ్రతం చేయడం వలన సకల శుభాలు కలుగుతాయి. ఉదయం బ్రహ్మీ ముహూర్తంలో లేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి పూజా మందిరంలో అమ్మవారిని పూజించాలి. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం అమ్మవారికి నైవేద్యం సమర్పించి వ్రత కథను చదివి అమ్మవారిని ప్రార్థించాలి. వ్రతం చేసేటప్పుడు మనసులో ఎటువంటి చెడు ఆలోచనలు ఉండకూడదు. పూర్తి భక్తితో వ్రతం చేయాలి. శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించడం వలన ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారంలో లాభాలు వస్తాయి.
ఉద్యోగంలో ప్రమోషన్లు లభిస్తాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. విద్యార్థులకు విద్యలో ప్రగతి ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. శుక్రవారం రోజున లక్ష్మీదేవి ఆలయాలను దర్శించడం చాలా మంచిది. అమ్మవారికి ఇష్టమైన వస్తువులను దానం చేయాలి. పేదవారికి అన్నదానం చేయడం వలన పుణ్యం ప్రాప్తిస్తుంది. ఈ కార్తీక శుక్రవారం రోజున లక్ష్మీదేవి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి ఆమె అనుగ్రహం పొందండి. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక లావాదేవీలు మంచి ఫలితాలను ఇస్తాయి. అధికార యోగానికి అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, జర్నలిస్టులకు, రియల్ ఎస్టేట్ వారికి సమయం అనుకూలంగా ఉంది. వాహనాలు, భూముల కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పిల్లలకు సంతోషాన్ని కలుగజేస్తారు. కళాత్మక వస్తువులను సేకరిస్తారు. బంధుమిత్రులను కలుస్తారు. కొత్త కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు. ఈరోజు మీకు శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా ఇది మీ కుటుంబ విలువను కూడా పెంచుతుంది. కుటుంబంలో అహంకారం పెరుగుతుంది. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం వల్ల ప్రయోజనం పొందుతారు. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. శుభ ఫలితాలు పొందుతారు. సామాజిక పనులకు సహకరిస్తారు. అలసట, ఇతర కారణాల వల్ల మానసిక సమస్యలు పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా మెలగడం ఉత్తమం. సమయానికి ఆహారం తీసుకోవడం మంచిది. మీ మంచి మనసుతో చేసే ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని పాత బాకీలు వసూలవుతాయి. విద్యార్థులు అనుకున్న అవకాశాలను సాధిస్తారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంట్లో శుభకార్యాలపై నిర్ణయాలు తీసుకుంటారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. పరిచయాలు విస్తృతమవుతాయి. ఉద్యోగ యత్నాలు సఫలమవుతాయి. వ్యాపారులకు అభివృద్ధి కనిపిస్తుంది. సంతాన యోగం ఉంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు ఇది తగిన సమయం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. ముందు చూపుతో చేసే ప్రయత్న కార్యాల్లో విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. క్రీడాకారులు, రాజకీయ రంగాల్లో వారు ఉత్సాహంగా ఉంటారు. స్త్రీలు సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ సమర్థవంతంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో భాగస్వాములు సహకరిస్తారు. వృత్తి నిపుణులకు అనుకూలమైన సమయం. డాక్టర్లకు బాగా పని ఒత్తిడి ఉంటుంది. టెక్నాలజీ రంగంలో ఉన్నవారికి పని ఒత్తిడి, అభివృద్ధి ఉంటాయి. సహోద్యోగులతో కొద్దిగా విభేదాలకు అవకాశం ఉంది. సన్నిహితులతో సఖ్యతగా ఉంటారు. ఇంటా బయట ప్రోత్సాహకం లభిస్తుంది. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. నిరుద్యోగులకు అనుకూల ప్రకటన రావచ్చు. సంతోషకరంగా ఉంటారు. అంతేకాకుండా పిల్లల మంచి ప్రవర్తన, వారి విజయం మీకు ఆనందాన్ని ఇస్తాయి. బయటకు వెళ్లేటప్పుడు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుంటే మంచిది. నిర్దిష్ట పనిలో విజయం సాధిస్తారు. శారీరక ఆనందాలు, సౌకర్యాలు పెరుగుతాయి. ప్రేమించిన వారితో పెళ్లి జరిగే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో ప్రశాంత వాతావరణం చోటు చేసుకుంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. పలుకుబడి మరింత పెరుగుతుంది. మీకు శ్రమకు తగ్గ ఫలితం తప్పక లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతవరకు బయటపడతారు. ఆత్మవిశ్వాసంతో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అవి భవిష్యత్తులో సత్ఫలితాలను ఇస్తాయి. కుటుంబ సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించబడతాయి. నూతన గృహ కార్యాలపై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధుమిత్రులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. భక్తి శ్రద్ధలు అధికమవుతాయి. ఎదుటి వారితో, సహోద్యోగులతో కొంచెం కష్టంగా ఉంటుంది. ఉద్యోగంలో పై అధికారుల వల్ల మీ బాధ్యతలు పెరుగుతాయి. రాత్రి సమయం సరదాగా, వినోదంగా గడుపుతారు. బంధుమిత్రుల మెప్పు పొందుతారు. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి కనిపిస్తుంది. ముఖ్యమైన పనులు ఆలస్యం అవుతుంటాయి. కొందరు మిత్రులకు సహాయపడతారు. మధ్య మధ్య కొద్దిగా ఆరోగ్య సమస్యలు తప్పవు. రాజకీయ, సామాజిక రంగాల వారు అభివృద్ధి సాధిస్తారు. పొరపాట్లు సరిదిద్దుకుని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పరపతి పెరుగుతుంది. కొత్త ఉద్యోగాలు లభించే అవకాశం. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు, పెట్టుబడులు పెరిగి పురోగతిలో సాగుతాయి. ఉద్యోగాలలో ఉన్నత పోస్టులు లభించవచ్చు. రాజకీయ వర్గాలకు అనూహ్యమైన అవకాశాలు. విలువైన వస్తువులను కొంటారు. వాహన యోగం గోచరిస్తుంది. వ్యాపార వ్యవహారాలలో చర్చలు ఫలిస్తాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి.
ఈ రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనలాభం, వస్తు లాభాలు గోచరిస్తున్నాయి. చిన్ననాటి మిత్రుల నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. కొన్ని దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు. పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తిరీత్యా గౌరవ మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మనోల్లాసాన్ని పొందుతారు. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. ఈరోజు అనుకూలంగా ఉంటుంది. పదోన్నతులు ఆగిపోతే ఈరోజు మీరు ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈరోజు మీ వాగ్దాటితో పై అధికారులను ఆకట్టుకుంటారు. కంటికి సంబంధించిన కొన్ని సమస్యలు ఉండవచ్చు. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ప్రయోజనకరంగా ఉంటుంది. రాత్రిపూట మసాలా ఆహారం ఎక్కువ తినకపోవడం మంచిది. ఆరోగ్యం జాగ్రత్త. ఇంజనీర్లకు, ఐటీ నిపుణులకు అన్ని విధాలా బాగుంటుంది. కుటుంబ అభివృద్ధి విషయంలో కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుని అమలు పరుస్తారు. ఇది మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాల్లో బాగా ఒత్తిడిగా ఉన్న ఫలితం ఉంటుంది. విందులు విహారాలు ఎక్కువగా ఉంటాయి. శుభవార్తలు వింటారు. విలువైన వస్తు ఆభరణాలు, బంగారం కొనుగోలు చేస్తారు. అనవసరపు ఖర్చులకు పోవడం మూలంగా ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. కొంచెం శ్రమ పడితే ఫలితం తప్పక లభిస్తుంది. గృహం వాహనాల కొనుగోలు ప్రయత్నాలలో ముందుకు సాగుతారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. పనుల్లో పురోగతి లభిస్తుంది. సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. మంచి నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెట్టండి. ముఖ్యమైన పనులన్నీ శ్రమ మీద పూర్తవుతాయి. కొత్త కార్యాలను ప్రారంభిస్తారు. మానసిక ఆనందాన్ని పొందుతారు. తొందరపడి అనుభవం లేని వ్యక్తుల మాటలు వినకూడదు. వ్యయ ప్రయాసాలు తప్పవు. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. వృత్తిరీత్యా కొత్త సమస్యలను ఎదుర్కొంటారు. బంధుమిత్రులతో కలహాలు ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎక్కువ డబ్బు సంపాదించామనే అహంకారాన్ని విడిచిపెట్టాలి. కుటుంబ సభ్యులతో చర్చించి ముఖ్య నిర్ణయాలు తీసుకుంటే మీ వ్యాపారంలో నూతన మార్పులు ఉంటాయి. ఇది మీకు ప్రయోజనాలను ఇస్తుంది. దీనివల్ల ఆర్థిక ప్రయోజనాలు కూడా లభిస్తాయి. కుటుంబంలో మంచి శుభవార్తలు వినిపిస్తాయి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. రావాల్సిన సొమ్ము అంది అవసరాలు తీరుతాయి. అతిథులతో సమయం గడపవచ్చు. గతంలో మీ సహాయం పొందిన వారు ముఖం చాటేస్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారు పురోగతిని సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. బ్యాంకర్లు, వ్యాపారులు, ఆర్థిక రంగంలో ఉన్నవారికి కాలం కలిసి వస్తుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. బంధువుల ద్వారా ధనలబ్ధి చేకూరుతుంది. శ్రమ ఫలిస్తుంది. కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. వాహన యోగం. పరిచయాలు పెరుగుతాయి. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు అనుకున్నవి అనుకున్నట్టుగా జరగకపోవచ్చు. ఉద్యోగానికి సంబంధించి మంచి సంస్థ నుంచి ఆఫర్ అందుతుంది. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీరంటే గిట్టని వారి వలన తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. మోసపోయే అవకాశాలు ఉంటాయి. దూర ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. అతి కష్టం మీద ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందుతారు. కొందరు స్నేహితుల కారణంగా మీ పేరు ప్రతిష్టలకు భంగం కలగవచ్చు. మీరు తీరిక లేకుండా సమయాన్ని గడుపుతారు. అంతేకాకుండా మీ బాధ్యతలు పెరుగుతాయి. మనస్ఫూర్తిగా ఇతరులకు సేవ చేయాలని ఆలోచిస్తుంటారు. మీ సంతానం మాత్రమే దీన్ని ప్రయోజనాన్ని పొందుతారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. చిరుతిళ్లకు దూరంగా ఉంటే మంచిది. వృత్తి నిపుణులకు, చిన్న వ్యాపారులకు అనుకూలమైన సమయం. శ్రమ ఎక్కువగా ఉన్న ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. రుణ బాధలు తొలగుతాయి. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంట్లో చేసే శుభకార్యాలపై చర్చలు సఫలమవుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలను మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కించుకునే అవకాశం. సేవ, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. వ్యక్తిగత సమస్యల వలన కొంత ఇబ్బందులను ఎదుర్కొంటారు. పెండింగ్ లో ఉన్న పనుల్లో చాలా వరకు పూర్తవుతాయి. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు అనుభవిస్తారు. నూతన వస్తు ఆభరణాలు పొందుతారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ధైర్య సాహసాలను ప్రదర్శిస్తారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఒక పట్టాన కలిసి రావు. తోబుట్టువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది.
సంతాన యోగానికి అవకాశం ఉంది. స్నేహితులకు హామీ ఉండి దెబ్బతింటారు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు చాలా ఆలోచనాత్మకంగా ఉండండి. ప్రభుత్వ రంగానికి సంబంధించిన పనిలో జాగ్రత్తగా ఉండండి. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఈరోజు మీ పై అధికారులు, సీనియర్లతో మంచి సమన్వయాన్ని కలిగి ఉండండి. సాయంత్రం నుంచి రాత్రి వరకు చిన్న మొత్తంలో డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. వాతావరణ మార్పులు సాయంత్రం సమయంలో శారీరక అసౌకర్యాన్ని పెంచుతాయి. వ్యాపారులు బాగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చిత్ర విచిత్ర సంఘటనలతో స్థిరాస్తి వివాదాల పరిష్కారం అవుతాయి. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆలయాలను సందర్శిస్తారు. వాహన సౌఖ్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. అయితే అనవసరపు ఖర్చులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరితో దురుసుగా ప్రవర్తించడం మంచిది కాదు. సహనంతో వ్యవహరించడం మంచిది. కుటుంబం అంతా సంతోషంగా ఉంటారు. గతంలో వాయిదా వేసిన పనులన్నీ పూర్తి చేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది. స్థిర నివాసం ఉంటుంది. వ్యవసాయ మూలకంగా లాభాలు పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ ఫలిస్తాయి. సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించవచ్చు. కొత్త పరిచయాల విషయంలో కొద్దిగా జాగ్రత్త అవసరం. రియల్ ఎస్టేట్, రాజకీయాలు, సామాజిక సేవా రంగాల వారికి సమయం అనుకూలం. ఆరోగ్య విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. విలువైన వాటి నుంచి ప్రయోజనం పొందుతారు. ఉద్యోగంలో మీ స్థాయి అధికారులు పెరుగుతారు. మీ ధైర్యం, శౌర్యం ముందు శత్రువులు వెనక్కు తగ్గుతారు. మీరు మీ లక్ష్యాల్లో విజయం సాధిస్తారు. పిల్లలపై మీ ప్రేమ పెరుగుతుంది. సాయంత్రం నుంచి రాత్రి వరకు మతపరమైన కార్యక్రమాలపై మీ ఆసక్తి పెరుగుతుంది. ఆహ్లాదకరమైన ఆనందాలు తగినంత పరిమాణంలో కనిపిస్తాయి. పలుకుబడి మరింత పెరుగుతుంది. భూ లాభాలు గోచరిస్తున్నాయి. ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో ఒత్తిళ్లను అధిగమిస్తారు. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి మంచి కాలం నడుస్తోంది. అభీష్ట సిద్ధి విశేషంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో కలిసి వస్తుంది. వ్యాపార లాభం ఉంటుంది. వ్యతిరేకతలు తొలగుతాయి. మానసిక దృఢత్వం సాహస కార్యాలను చేయిస్తుంది. వాహన యోగం ఉంది. అదృష్టవంతులవుతారు. వివాదాల జోలికి పోవద్దు. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ఆకస్మిక ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనారోగ్య బాధలు తొలగడానికి డబ్బు ఎక్కువ ఖర్చు చేస్తారు. తీర్థయాత్రకు ప్రయత్నిస్తారు. దైవ దర్శనం ఉంటుంది. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు ఆభరణాలను పొందుతారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఇతరులకు ఉపకారం చేయడానికి వెనుకాడరు. రుణ బాధలు తొలగిపోతాయి. శత్రు బాధలు ఉండవు. గతం కంటే అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. సమస్యలను అధిగమిస్తారు. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. భార్యాపిల్లలతో సంతృప్తిగా ఉంటారు. ఇంటి వాతావరణం సంతృప్తినిస్తుంది. వస్తువులను కొనడంపై మనసు నిలుపుతారు. వివిధ కారణాల వల్ల ఆ పనుల్లో ఆలస్యం జరగవచ్చు. రావాల్సిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. సర్దుబాట్లు అవసరం కావచ్చు. పనుల్లో జాప్యం ఉంటుంది. కాబట్టి పట్టుదలతో చేయడం అవసరం. సాంస్కృతిక సేవా కార్యక్రమాలపై మనసు నిలిపినా పాల్గొనకుండా దూరంగా ఉంటారు. మిత్రులు, బంధువులతో విభేదాలు తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలలో ఉత్సాహంగా ఉంటారు. ఉద్యోగులకు ఒత్తిళ్లు తీరుతాయి. కళాకారులకు కొంత ఆదరణ లభిస్తుంది. ఇష్టదైవ దర్శనం మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి రావాల్సిన డబ్బు సకాలంలో అందక చిక్కుల్లో పడతారు. కొన్ని పనులు బాగా ఆలస్యం అవుతాయి. నిరుద్యోగులకు గ్రహ సంచారం కాస్తంత అనుకూలంగా ఉంటుంది. శుభవార్త వింటారు. ఇంతవరకు అనుభవించిన కష్టాలన్నీ క్రమేపీ తొలగిపోతాయి. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. గొప్ప వ్యక్తిని కలుస్తారు. మీ శారీరక బలం, ఉత్సాహం వృద్ధి చెందుతాయి. వీలైనంత వరకు అనవసరమైన ఖర్చులను నియంత్రించండి. ఎందుకంటే మీకు ఇష్టం లేకపోయినా బలవంతంగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. మీ పదోన్నతులు ఆగిపోతే ఈరోజు మీరు ఖచ్చితంగా దాన్ని పొందుతారు. పెద్ద మొత్తంలో డబ్బు పొందడం ఆనందంగా ఉంటుంది. మీ భాగస్వామి నుంచి అన్ని రకాల ఆనందాలను పొందుతారు. మానసిక ఒత్తిడి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతమవుతాయి.
మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కామర్స్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ నిపుణులకు సమయం చాలా బాగుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్న వారికి బాగా శ్రమ పెరుగుతుంది. మీ చాకచక్యంతో పనులు చకచకా పూర్తి చేస్తారు. సన్నిహితులతో సాయం అందుతుంది. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. గృహం, వాహనాల కొనుగోలులో అవాంతరాలు తొలగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉత్సాహం. కొన్ని వివాదాలు అత్యంత నేర్పుగా పరిష్కరించుకుంటారు. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారు ఈరోజు సమయానికి లక్ష్యాలను పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులకు కళ్ళెం వేయాలి. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. నూతన వస్తు ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. అన్ని రంగాల్లో అద్భుత విజయాలు సాధిస్తారు. నూతన కార్యాలను ప్రారంభిస్తారు. రుణ విముక్తి లభిస్తుంది. మానసిక ఆనందం పొందుతారు. తలచిన పనులను పూర్తి చేస్తారు. సహోద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు. చిన్ననాటి స్నేహితులతో కాలక్షేపం చేస్తారు. మీరు సహనంతో పనిచేయాలి. త్వరితంగా చేసే పని మీకు హాని కలిగిస్తుంది. శారీరక సుఖాలు పెరుగుతాయి. నూతన విషయాల కోసం ప్రయత్నిస్తే ఖచ్చితంగా చేయండి. భవిష్యత్తులో ప్రయోజనం ఉంటుంది. సంతానం, కెరీర్, వివాహం కోసం చేసే ప్రయత్నాల్లో మీరు విజయం సాధిస్తారు. అనుకోకుండా దగ్గర వారితో సంబంధం కుదురుతుంది. వ్యాపార, స్వయం ఉపాధి, న్యాయ, పోలీస్, మిలిటరీ రంగంలో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్పెక్యులేషన్ లాభించదు. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు ఊహించిన దానికంటే అధికంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా విధులు నిర్వర్తించి ప్రశంసలు అందుకుంటారు. కళారంగం వారికి అనుకోని సంఘటనలు ఎదురుకావచ్చు. బంధువులతో మాట పట్టింపులతో కొంత చికాకు కలగవచ్చు. పాత మిత్రులను కలుసుకుంటారు. అనుకోని ప్రయాణాలు గోచరిస్తాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయపరంగా సమయం అనుకూలంగా ఉంది. పెండింగ్ పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి. మీ దగ్గర గతంలో డబ్బు తీసుకున్న వారు తిరిగి తెచ్చిస్తారు. ఉద్యోగంలో బాగా పని ఒత్తిడి ఉంటుంది. సహోద్యోగుల కారణంగా కొన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొంటారు. రుణ ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థానచలన సూచనలు ఉంటాయి. శుభకార్యాల మూలకంగా ధన వ్యయం అధికమవుతుంది. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్త అవసరం. మీకు కొంచెం కఠినంగా ఉంటుంది. నూతన ప్రణాళికలు రూపొందించుకుంటారు. స్వయం ఉపాధి వారికి, చిన్న వ్యాపారులకు అభివృద్ధికి అవకాశం ఉంది. అనుకోకుండా ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. సన్నిహితులతో వివాదాలను పరిష్కరించుకుంటారు. దూర ప్రాంతాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. విద్యార్థులకు అవకాశాలు అందివస్తాయి. కొత్త విషయాలను గ్రహిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పలుకుబడి కలిగిన వారు పరిచయం అవుతారు. సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. కుటుంబంలో దగ్గర బంధువుల వేడుకలకు హాజరవుతారు. వ్యాపారాలు క్రమేపీ విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగి ఉత్సాహంగా గడుపుతారు. రాజకీయ వర్గాలకు పదవీ యోగం. ఆస్తి వివాదాలు తీరుతాయి. వస్తు, ధన లాభాలు, పాత మిత్రుల కలయిక. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.